ఈ నెల 26వ తారీఖున మున్సిపల్ సమావేశం, బడ్జెట్ సమావేశం జరపబడింది. ఆ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లో కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెల అయినా సరే వాళ్ళు ఏ రోజు కానీ వాళ్ళ యొక్క డివిజన్లో రోడ్ల గురించి కానీ, డ్రైన్ల గురించి కానీ, వాటర్ లైన్ పైప్ లైన్ గురించి కానీ, దేని గురించి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ, మేయర్ గారి దగ్గరికి కానీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి రాకపోగా ఆఖరి సమావేశమో ఇది అని చెప్పేసి అని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకుడికి, అక్కడ వీళ్ళు చూపిస్తున్న ప్రతాపం ఏంటో చూపిస్తానికి వాళ్ళ రాష్ట్ర నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వాళ్ళు రాధాంతం చేయటం జరిగింది. మరి అలాగే ఏ నిధులతో రోడ్లు వేశారో కూడా అక్కడ మాట్లాడిన కార్పొరేటర్లో తెలియదు. వాళ్ళు ఏ గ్రాంట్లతో వేశారు, 15 ఫైనాన్స్తో వేశారా, ఎంపీ ల్యాండ్స్తో వేశారా, నాబార్డ్ నిధులతో వేశారా, జనరల్ ఫండ్స్లో వేశారా కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు మొన్న ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళు ఏదైనా సరే క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు శాంక్షన్ అయ్యి ఉంటే దాని దగ్గరికి వెళ్ళి గుంతలగాడికి వెళ్ళి నానా హంగామా చేశారు ఫోటోల కోసం. అది ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిపోయి కొత్తూరంతుల నుంచి పని అయిపోయింది. ఏదో చిన్న ఇబ్బంది వచ్చి కాంట్రాక్టర్కి డబ్బులు పడకపోవటం వల్ల అది ఆగింది. మన శాసనసభ్యులు వారు వెంటనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చేసిన హడావిడి అయిన వెంటనే 15 రోజుల్లోనే అయింది. మళ్ళీ వాళ్ళ అటేపు పత్తా లేకుండా పోయారు. వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ నాయకుడిని మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా మీరు 2020 నుంచి అధికారంలో ఉన్నప్పుడు రెడ్ క్రాస్ చైర్మన్గా చేశారు. ఆ రెడ్ క్రాస్లో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి అని మిమ్మల్ని ఆ రోజున మీకు ఏ పదవి ఇచ్చాడో ఆ నాయకుడు, డిప్యూటీ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు ఎవరైతే మీకు ఇచ్చారో వెంటనే దిగిపోమంటే మీరు దిగిపోయారు. దాని మీద ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ నిధులు ఎంత పక్కదావు పట్టినాయి. ఆ రోజున కరోనా టైంలో 2020 టైంలో 20 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ 110 రూపాయలు బిల్లు చేశారు. 70 రూపాయలు భోజనం ఉంది, 200 రూపాయలు బిల్లు చేశారు. ఆ డబ్బంతా ఎక్కడది? ఆ డబ్బంతా ఏమైంది? దానికోసం ఎంక్వైరీ జరుగుతుంది. అది త్వరలోనే ఈ యొక్క ఏలూరు నియోజకవర్గ వైసీపీ నాయకుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. పెద్ద పెద్ద నాయకులే వస్తున్నారు. ఈ యొక్క కార్పొరేటర్ల పనే ఉంది. అలాగే ఏమన్నా అంటే మేము రాజీనామా కన్నా సిద్ధమే అంటున్నారు. ఇంకా రాజీనామా ఏముందండి? ఇంకా 3 నెలల్లో పదవే అయిపోతుందిగా. సీలేస్తారు కౌన్సిల్ సమావేశ మందిరానికి జూలై 29వ తారీఖునే సీలేస్తారు. వీళ్ళు అప్పుడు రాజీనామా చేసేది ఏముంది? 20 నెలల ముందే రాజీనామా చేయాలి. 4-5 సమావేశాలు చేసాం. ఈ 21 నెలలో 6 సమావేశాలు చేసాం. ఏ సమావేశంలో వీళ్ళు ఇలా మాట్లాడాల? ఆఖరి సమావేశం కమ్మట్టే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఈ నెల 26వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసి ఒక ఎజెండా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గుడిదె శ్రీనివాసరావు గారు 2 ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, వినోదపు పన్ను చాలా ఎక్కువ వచ్చింది, ఎందుకు అది మీరు ఎజెండాలో పొందుపరచలేదు అని అడిగారు. ఒకటి. రెండోది, ఎజెండాకి సంబంధం లేనటువంటి పంపుల చెరువులో 1,94,00,000 రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేశారు, అది లెక్కలు చెప్పండి అని చెప్పి ఈ 2 ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. మరి గుడిదె శ్రీనివాసరావు గారికి తెలుసో తెలీదో, మరి వినోదపు పన్ను అనేది 2017లో జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి వినోదపు పన్ను సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది. మరి మున్సిపాలిటీ కేవలం ఆస్తి పన్ను, కుళాయి పన్ను మాత్రమే వసూలు చేస్తూ ఉంటుంది. మరి నేను డిప్యూటీ మేయర్ని చేశాను. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో సేవ చేశాను, ఎంతో సీనియారిటీ ఉంది నాకు అనే ఈ గుడిదె శ్రీనివాసరావు అమాయకత్వంతో అన్నాడా, లేదు కౌన్సిల్లో ఒక గలాట చెయ్యాలనే ఉద్దేశంతో ఈ వినోదపు పన్ను అనేది లేవనెత్తాడా, లేతే ఇతనికి ఒక జ్ఞానం లేదా ఈ వినోదపు పన్ను మీద అని చెప్పి నేను గుడిదె శ్రీనివాసరావుని అడుగుతున్నాను.